అన్ని ప్లాన్ చేసుకున్నా ఎందుకు ఆర్డినరీగా ఉండిపోతాం? ఎందుకని ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోతాం? ఎందుకు ఇన్ఫీరియారిటీ పెరిగిపోతుంది, జెలసీ పెరిగిపోతుంది? లెట్స్ డిస్కస్ ఇన్ దిస్ టుడేస్ వీడియో. సో కంప్లీట్ వీడియో అయితే చూడండి. అండ్ ఎక్కువ లెంత్ ఏమి ఉండదు, బట్ మీరు కంప్లీట్ వీడియో చూసి లైక్ షేర్ చేస్తే ఇంకా ఇలాంటి కంటెంట్ మీ ముందు రీసెర్చ్ చేసి తీసుకొస్తారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ, వాట్స్ ద వన్ థింగ్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్? ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, ఇస్ టు బీ క్యూరియస్. క్యూరియాసిటీ అండ్ ఫూలిష్నెస్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. క్యూరియాసిటీ అనగానే క్వశ్చన్స్, కొత్త కొత్త సబ్జెక్ట్స్, కొత్త కొత్త ఏరియాస్, న్యూ పర్సన్స్, ఎనీథింగ్ దట్ కెన్ బి ద వన్స్ యూ నాట్ ట్రైడ్ ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్. ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు అనమాట అప్పుడప్పుడు. మీకు దాని మీద భయం ఉంటుంది, బట్ అలా చేస్తేనే కదా మీ మైండ్కి కూడా ఒక యాక్టివ్నెస్ ఉంటుంది. అండ్ ఎవరు అడిగిన క్వశ్చన్స్ కూడా అడుగుతున్నప్పుడు అది ఏమంటే ఫూలిష్నెస్ డెవలప్ అవుతుంది. ఫూలిష్నెస్ కూడా చాలా ఇంపార్టెంటే. ఎందుకంటే ఫూలిష్నెస్ వచ్చినప్పుడు నీకు సిగ్గు అనేది పోతుంది మైండ్లోంచి. భయం, సిగ్గు, బెరుకు అన్నీ పోతాయి, బెంగ. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు కనుక భయం ఉందనుకో నువ్వేం చేయలేవు. బట్ అది వన్ డేలో పోదు, చేస్తూ 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 పోతుంది. అడిగి 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 పోతే పోనీరా బాబు వాడిని వదిలేస్తారు అందరూ. అది ఫ్యాక్ట్, అది బేసిక్గా. సో దానివల్ల ఏంటంటే నీకే మంచిది, నీకే అది ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతావు. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే చిన్న గోల్స్ పెట్టుకో, పెద్ద గోల్స్ పెట్టుకోకర్లా. పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ గోల్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి అసలే స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే పాత్ అనేది కొంచెం అది నాట్ ఫీజిబుల్ పాత్ అందరికీ. ఇంకా నువ్వు దానిలో కూడా నువ్వు స్ట్రెస్ తీసుకొచ్చావంటే యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ డబల్ అనమాట. యూఆర్ పుట్టింగ్ యువర్ ఓన్ టెన్షన్స్ ఇంటూ డబుల్ స్టిక్. అది అనవసరంగా నీ మెంటల్, ఫిజికల్ అన్ని విషయాలని అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో డోంట్ వరీ, చిన్న చిన్నవి. ఇప్పుడు యూట్యూబ్లో ఇలా వీడియో అప్లోడ్ చేసాం అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నేనే 100 వ్యూస్ 100 లైక్స్ వచ్చాయి అనుకున్నాం. ఐఎమ్ హ్యాపీ ఫ్రమ్ మై ఇన్సైడ్. బికాస్ నేను ఇంత చేసినందుకు నాకేంటి పెద్ద 100 మిలియన్ 1 మిలియన్ వచ్చేయాలి, వస్తాయని కాదు. హోప్ ఉండాలి. బట్ ఈ వీడియో నేను బాగా చేయకపోతే అవి ఎలా వస్తాయి అనే రియలైజేషన్ ఉండాలి. 1000 రన్లు కొడదాం అనుకుంటే ముందు 100 కొట్టాలి కదా, అలాగా అది. తర్వాత ఏంటంటే పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ఏ ఎన్విరాన్మెంట్లో మనం ఉన్నాం అనేది కూడా చాలా మ్యాటర్ అవుతుంది. నీకు మామూలుగా ఎక్స్ట్రాడినరీ ఐడియాస్ ఉన్నాయి, బట్ చుట్టూ ఉన్న పర్సన్స్ మామూలుగా నీకేం అవ్వట్లేదు వాళ్ళతో, లేకపోతే నువ్వు సింక్ అయిపోతున్నావు. ఓపెన్ అవ్వం. చాలామంది ఓపెన్గా మాట్లాడుకుని ఓపెన్ అయితే అట్లీస్ట్ 10 మెంబర్స్లో 2 మెంబర్స్ అయినా నీకు కరెక్ట్ సజెషన్ ఇస్తారు. వాళ్ళు చెప్పేది కొంచెం హార్ష్గా ఉన్నా ఎలా ఉన్నా 2% కరెక్ట్గా నీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. దట్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్. బికాస్ కళ నీది, లైఫ్ నీది, అండ్ నెక్స్ట్ పొజిషన్స్ కూడా నీవే. ఎవరు రారు, ఏమీ చేయరు, అదనమాట. అండ్ పాయింట్ నెంబర్ 4 ఏంటంటే డోంట్ డిస్కార్డ్ ద స్మాల్ అప్రిషియేషన్స్, క్రిటిసిజమ్స్ అండ్ ద ఫీడ్బ్యాక్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. అప్రిషియేషన్ ఉన్నా తీసుకో, ఫీడ్బ్యాక్ ఉన్నా తీసుకో, క్రిటిసిజం ఉన్నా తీసుకో. ఇలా నువ్వు చేయడం వల్ల ఒక్కోసారి నీకు మామూలుగా చెప్పాం కదా ఫస్ట్లో, ఆ షేమ్ అనేది పోతుంది. అండ్ ఫిజికల్ యాక్టివిటీస్, గేమ్స్ అవి కూడా 1 అవర్ టైం స్పెండ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఏం చేయగలరు, వాకింగ్ చేస్తే ఏంటంటే మంచిగా నీకు ఫిట్నెస్ డెవలప్ అవుతుంది, అండ్ యాక్టివ్నెస్ ఉంటుంది, అండ్ స్వెట్ రూపంలో నీ ఎఫర్ట్ అంతా, ఎనర్జీ అంతా మళ్ళీ బిల్డ్ అవుతుంది. ఎనర్జీ అనేది ఒక జెమ్, మళ్ళీ దాన్ని నువ్వు జనరేట్ చేసుకోవాలి. సో ఇవన్నమాట బేసికల్లీ. ఫర్గెట్ షేమ్, ఈ టాపిక్స్ కనుక నువ్వు వర్క్ చేయగలిగితే, యాజ్ ఐ డిస్కస్ క్యూరియాసిటీ, షేమ్, దెన్ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అండ్ లైక్ మైండెడ్ పీపుల్తో పాటు ఉండడం, అండ్ ఫిజికల్ యాక్టివిటీ డెవలప్ చేసుకోవడం, డెఫినెట్గా నువ్వు నెక్స్ట్ లెవెల్కి అయితే అవుతావు. అండ్ నెక్స్ట్ లెవెల్ అనేది నీకే ఉంటుంది, ఎవరు సెకండ్ పర్సన్తో కాదు. అదనమాట. ఇలాంటి మోటివేషనల్, ఇలాంటి రీసెర్చ్డ్ కంటెంట్ మీకు ఇంకా చెప్పాలనుకుంటే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.